ఓం నమ శివాయ. సకల చరాచర సృష్టికి మూలకారకుడైన ఆ పరమేశ్వరుడు కొలువైన ప్రతి స్థలం ఒక దివ్య శక్తి క్షేత్రం. యుగయుగాల ఆధ్యాత్మిక సంపదను, సనాతన వైభవాన్ని చాటి చెప్పే పురాతన దేవాలయాలు మన తెలుగు నేలపై ఎన్నో ఉన్నాయి. అటువంటి పరమ పవిత్రమైన సుమారు 300 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన ఒక అద్భుత శైవక్షేత్రం విశేషాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది ముత్యాలపల్లి గ్రామంలో కొలువైన పరమ పావన దివ్యక్షేత్రం. శ్రీ భువనేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామివారి ఆలయం. పచ్చని గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ ఆలయం ముఖద్వారం వద్దకు రాగానే మనసులోని భారాలన్నీ తొలగిపోయి ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలోని అడుగు పెట్టగానే చుట్టూ పచ్చిక బయళ్ళు, చక్కటి గాలినిచ్చే మహావృక్షాలు, పవిత్రంగా సంచరించే గోమాతలు సాక్షాత్తు కైలాస ప్రాంగణాన్ని తలపిస్తాయండి. ప్రకృతిలోని మమేకమైన ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి. ఆలయ ప్రాంగణంలో గగనతలం ఎత్తిన దర్శనమిచ్చే స్వర్ణ దివ్య ధ్వజస్తంభం ఈ క్షేత్ర ప్రాశక్ష్యాన్ని చాటి చెప్తుంది. ధ్వజస్తంభాన్ని దర్శించి ముందుకు సాగితే స్వామివారి సేవలో నిశ్చలంగా కొలువైన దశాబ్దాల నాటి ప్రాచీన నందీశ్వరుడు కనిపిస్తాడు. ఈ ప్రాచీన నంది విగ్రహం మన పూర్వీకుల శిల్పకళ చాతుర్యానికి, తరగని భక్తి భావానికి సజీవ సాక్ష్యం. నందీశ్వరుని దర్శించుకుని అంతరాయం వైపు వెళ్తుంటే ఆధ్యాత్మిక ప్రకంపనలు మనసుకు సృష్టిస్తాయి. ఇక ఈ ఆలయానికి అత్యంత అరుదైన ప్రధాన విశేషం ఏంటంటే గర్భాలయంలో కొలువు తీరిన శ్వేతపాలరాతి శివలింగం. సాధారణంగా మనం శివాలయంలో నల్లరాతి లింగాలను చూస్తుంటాం, ఎక్కడ చూసినా నల్లరాతి లింగాలే కనిపిస్తాయి. కానీ ఇక్కడ స్వచ్ఛమైన పాలరాతి రూపంలో ముక్తేశ్వరుడు కొలువై ఉండడం అత్యంత విశేషం. శ్వేతవర్ణం స్వచ్ఛతకు, శాంతికి ప్రతీక. అటువంటి దివ్య పాలరాతి లింగ రూపంలో పరమేశ్వరుడు జగజ్జనని భువనేశ్వరి అమ్మవారితో కలిసి ఇక్కడ కొలువై ఉండి భక్తుల కోరికలు తీర్చి కల్పవృక్షమై నిలిచారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి మోక్షం లభిస్తుందని, అందుకే స్వామివారిని ముక్తేశ్వరుడు అనే నామం సార్థకమైందని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు. ఆలయ పై భాగంలో ద్రవిడ శైలిలో నిర్మితమైన విమాన గోపురం, దానిపై కొలువైన పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలు ఆలయ ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. గర్భాలయం ముందు వెలిగే అఖండ దీపారాజన, ధూప సుగంధాలు భక్తులతో భక్తి భావాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్ర రావి వృక్షం ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తుంది. వృక్షరాజం నీడలో కొలువైన నాగదేవతల విగ్రహాలు ఎంతో శక్తివంతమైనవిగా, సకల నాగదోషాలు, కాల సర్పదోషాలు ఉన్నవారు ఈ పవిత్ర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే, నాగదేవతల పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ముత్యాలపల్లి ముక్తేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతుంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతతను, ఆధ్యాత్మిక బలాన్ని చేకూరాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన దివ్య పుణ్యక్షేత్రం. మీరు కూడా వీలు చూసుకుని ముత్యాలపల్లి గ్రామానికి విచ్చేసి శ్రీ భువనేశ్వరి సమేత ముక్తేశ్వర వారిని ఆ అరుదైన శ్వేత పాలరాతి లింగాన్ని దర్శించుకొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ మిత్రులకు, బంధుమిత్రులకు షేర్ చేసి మన ప్రాచీన ఆలయ విశేషాలను అందరికీ తెలియజేయవలసిందిగా కోరుచున్నామండి. ఇలాంటి అతి పురాతన శివలింగాలు కానీ ఇలాంటి టెంపుల్స్ మనం దర్శించుకోవడం వల్ల వచ్చే మనశ్శాంతి ఇంకా వేరే టెంపుల్కి, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా రాదండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. కొన్ని లింగాల నుంచి ప్రశాంతత కలిగే విధంగా కొన్ని వాయువులు కూడా రిలీజ్ అవుతాయని పెద్దలు అంటుంటారు. కానీ శివాలయం ఎక్కడున్నా సరే మంచి సక్సెస్గా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండి దర్శనానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా కొన్ని చోట్ల వెలిసిన చోట ఏమవుతుందంటే ఇప్పుడు మనం వెళ్ళి మనకు మనమే దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రావి చెట్టు కింద నాగపడగలు కూడా ప్రతిష్ఠాపించడం జరిగింది. ఇక్కడ ఆవులు ఇవన్నీ కూడా, ఈ పరిసరాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటి పరిసరాలకి మనం వస్తే ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాంటి రాగి చెట్టు చుట్టూరు తిరగడం వల్ల
మనకి ప్రశాంతతలు చాలా చేకూరుతాయి, సర్వ పాపాలు కూడా పోతాయి అన్నమాట. ఏంటంటే మనం ఎక్కడెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మన పక్కనున్న టెంపుల్ని కూడా మనం పట్టించుకోం. అతి పురాతన విషయం అని, అది ఎప్పటినుంచో ఉంది అని దాని విశేషాలు కూడా మనకు తెలియవు. ఏంటంటే అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోటి వీడియో తీయడం జరిగిందండి. మీరంతా కూడా ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.